వెళ్ళి సాక్ష్యాలు చెప్తారు, రకరకాలుగా మరి మనుషుల్ని మారు మనసులో నడిపించడానికి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా అనేక కార్యకలాపాలు చేస్తారు. మా వరకు మేము చేస్తాం, మీ వరకు మీరు చేస్తారు, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తాం. అలా చేయడం బట్టే నువ్వు ఈరోజు దేవుని మందిలో కూర్చున్నావు అనేది దేవుడు అడిగే మాట. అలా ఎవరొకరు దేవుని రాజ్యాన్ని దగ్గర తీసుకురాబట్టే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. కానీ నీకులాగే వాళ్ళు కూడా శ్రద్ధ లేకుండా ఉంటే, ఆత్మల పట్ల, నశించిపోయే ఆత్మల పట్ల, దేవుని యొక్క పనుల పట్ల, దేవుని కార్యాల పట్ల వాళ్ళ శ్రద్ధగా ఉండుంటే కనుక, వాళ్ళు వాళ్ళ స్వార్థానికి పనిచేసే ఉంటుంటే కనుక నీకు ఈరోజు నీ రక్షణ లభించేదా? అయ్యే మనుషులదే ఉందండి, ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇలాంటి డైలాగులు నేను బాగా చెప్పగలను. చేసినంత ఆయన చేశాడు, మనుషులు ఏం చేశారండి, సేవకుడు ఏం చేశాడండి, సంఘం ఏం చేసిందండి అంటారు. కానీ వాటన్నిటినీ కూడా నీ యొక్క అనుభవంలోకి తీసుకొచ్చింది దేవుని సంఘం. వాటన్నిటినీ నువ్వు అనుభవించేలా చేసేది దేవుని సేవకులు. అస్వార్థ ఎవరైతే ప్రకటించారో, నీకు గాస్పెల్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళు, ఒకసారి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మొట్టమొదటిగా దేవుడిని మీకు ఎవరు పరిచయం చేశారో, ఈ వెలుగుని మీకు ఎవరు పరిచయం చేశారు? మీరు ఏ సంఘం వారనేది నా ప్రశ్న కాదు. ఇక్కడ దేవునికి మీకు ఒక సంబంధాన్ని ఏర్పరచబడడానికి ఎవరి ద్వారా పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు? ఆ మొట్టమొదటి వ్యక్తులు చాలా విలువైన వాడు. వాళ్ళు దేవుని దృష్టిలో దేవదూతలు లాంటి వాడు. కానీ ఆయన అనుకునేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు నా పక్షంగా పని చేయకపోతే ఈ రోజున మీరు నా పక్షం వాళ్ళయ్యేవారు కాదు. కానీ మీరు కూడా అలాంటి వారిగా పనిచేస్తే చాలామంది మన పక్షం అవుతారు. కానీ మీరు అలాగే చేయలేకపోతున్నారు. కానీ మీ మట్టుకు మీరు ఏం చేస్తున్నారు? స్వార్థపరులుగా ఉండిపోయారు. అదే ఆయన ప్రశ్నించింది. నా నిమిత్తం నువ్వు లంగమంగా పట్టను కొనలేదు, సువాసన ఇచ్చేటువంటి అర్పణను అర్పించలేదు, మొర పెట్టలేదు. కనీసం ఆత్మల కోసం మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎప్పుడు చూసినా నా పిల్ల జల్ల, నా కుటుంబం, నా తిండి తిప్పలు, నా వ్యవసాయం, వ్యాపారం, ఇదే కదా మనకి. ఇంకా నశించిపోయే ఆత్మల పట్ల నీకు భారము కలిగి ఉన్నావా? ఉంటే ఆయన యొక్క ఆకలిని నువ్వు తీర్చేవాడు అవుతావు, ఆయన యొక్క దాహాన్ని నువ్వు తీర్చినవాడుగా అవుతావు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఉన్నాయండి ఈ లోకంలో. మనకంటే బాగా చాలామంది చేస్తున్నారు. కానీ వారందరినీ చూసి దేవుడు సంతోషించాడు. నేను చెప్పాను, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. మనకంటే బాగా చాలామంది డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, మనకంటే చాలా సామాజిక సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ చూసి దేవుడు సంతోషించాడు. అంటే నువ్వు చాలామందికి భోజనాలు పెట్టావు, విధవరానికి బట్టలు పెట్టావు, లేదంటే ఒక చారిటీని నడిపిస్తున్నావు, లేదా వేరొకటి చేస్తున్నావు. ఇవన్నీ చూసినా కూడా దేవుడు నిన్ను చూసి సంతోషించాడు. ఎందుకయ్యా అంటే, రక్షణ మార్గాన్ని వారికి నువ్వు పరిచయం చేసేవాడు కాదు, పరలోకాన్ని వారికి అనుభవంలో తీసుకొచ్చేవాడవు కాదు. కానీ ఆ పని చేయగలిగింది నువ్వు ఎవ్వడికి భోజనం పెట్టలేకపోయినా, నీ కలుగున్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేస్తూ, దేవుని మాటలు చెప్తూ, దేవుణ్ణి కలుసుకోలాగా చేయగలిగింది నువ్వే. కాబట్టి నిన్ను చూస్తే ఆయనకి సంతోషం. అది చేయగలిగింది మనమే తప్ప మరొకరు చేయలేరు. అది మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా మనం చేయగలం. ఎందుకంటే దేవునితో మనం ఉన్నాం కాబట్టి, దేవుని మనం అనుభవించాం కాబట్టి మనం చెప్పగలం. కానీ ఇతరులకు లేని అనుభవం వాళ్ళు ఇతరులకు ఎలా చెప్పగలరు? చెప్పగలిగిన మనమే చెప్పలేం. మన స్వార్థానికి, మన స్వార్థానికి మనం ఉండిపోతాం. కానీ ఆయన అదే ప్రశ్నిస్తున్నాడు. నేను నీ కోసం చాలా చేశాను, కానీ నువ్వు నాకు కృతజ్ఞుడిగా లేవు. నువ్వు వెళ్ళలేకపోయినా వెళ్ళేవాడిని పంపలేవు, నువ్వు నమ్మకస్తుడిగా లేవు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. అంటే ఒక విషయానికి దేవుడు ఇక్కడ మన మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద నేరం మోపేది, వాళ్ళ ప్రార్థన గురించి అడిగారు, వాళ్ళ స్తుతుల గురించి అడిగారు, వాళ్ళ యొక్క అర్పణ గురించి అడిగారు. వారు దేవుని సంతోషపెట్టే రీతి, అన్ని విషయాల గురించి దేవుడు అడిగాడు. నేనేమి కోరుకోవాలా, కానీ నీ నుంచి పైగా ఇవన్నీ చేయకపోక ఇంకా నన్ను బాధ పెడతాను. చాలాసార్లు అంతే కదా, పిల్లలు కానీ కొంతమంది మరి పురుషులు కానీ ఏం చేస్తారు, వాళ్ళు ఏదైతే కుటుంబానికి బాధ్యతగా ఉండాలో ఆ బాధ్యతలు చేయిపోగా వాళ్ళు ఇంకా కుటుంబానికి భారంగా తయారవుతారు. భార్యని ఆ పుస్తుల తాడు లేదా బంగారాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు అమ్మేసినప్పుడు, లేదా ఏదైనా అప్పులు చేసి ఇంట్లో తెలియకుండా భయంకరమైన అప్పులు చేసి మునిగిపోయిన తర్వాత ఆ ఇంటి మీదకి ఒక విపత్తును తీసుకొస్తారు. అలాంటి టైంలో కుటుంబానికి అండగా ఉండవలసిన వాళ్ళే కుటుంబానికి ఎలా తయారవుతారు? భారంగా తయారవుతారు. ఇక్కడ ప్రభు చెప్పేది అదే.
నువ్వు నన్ను సంతోషపెట్టడానికి, నా నామానికి మహిమకరంగా జీవించడానికి బదులుగా నాకు భారంగా తయారయ్యావు. నిన్ను చూస్తే నాకు సంతోషం కలిగేటట్టుగా లేదు. మరి ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తావు. ఏం ప్రార్థన చేస్తావు? నామకార్థన ప్రార్థన. కానీ నేను చూసినప్పుడు, నీ ప్రార్థన విన్నప్పుడు నాకేమనిపిస్తుంది? ఎందుకు వచ్చిన ప్రార్థన ఇది అనిపిస్తుంది. నిజంగా అలా అనిపిస్తుంది. నేను చెప్పినది నువ్వు చేయకుండా ప్రభువా ప్రభువా నీవు నన్ను పిలుచుట ఎందుకు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. చాలామందికి ఈ లోతైనటువంటి సత్యాలు తెలియక ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోకుండా, ఆయన అన్నట్టుగా మనం చేయకుండా మనం ఏం చేసుకుంటామంటే మన సొంత కార్యాలు చేసుకుని ఆయన అనుకున్న పద్ధతిలో ఏదీ చేయకుండా సొంత ఉద్దేశాలు, సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్న తర్వాత ప్రభువా అన్నీ నీకు తెలుసు కదా అంట. ఆయన ఎప్పుడు అంటాడు, నాకు అన్నీ బాగా తెలుసురా నాయన. ఈ డైలాగ్ మీకు బాగా తెలుసు కదా. అన్నీ నీకు తెలియదా ప్రభువా? నాకు డబ్బులు ఉన్నాయో లేదో నీకు తెలుసు, నాకు ఇల్లు ఉందో లేదో నీకు తెలుసు, నాకు వ్యాపారం ఉందో లేదో, నాకు ఇన్కమ్ సోర్స్ ఉన్నాయో లేవో నీకు తెలుసు అంటాడు. కానీ ప్రకటన గ్రంథంలో ప్రభు చాలామందిని చూసినప్పుడు, కొన్ని సంఘాలను అంటే 7 సంఘాల్లో వాళ్ళని చూసినప్పుడు ఆయన చెప్పిన మాటల్లో, నీకున్న విశ్వాసం, నీకున్న సామర్థ్యత తక్కువే, కానీ నువ్వు చాలా ప్రయాసపడ్డావు. నీకు ధనం లేదు, నీకు ఆరోగ్యం లేదు, నీకు అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, అయినా నువ్వు నా రాజ్యం కోసం ప్రయాసపడ్డావు. కొన్ని సంఘాల గురించి ఆయన చెప్పాడు. అన్నీ చూస్తాడండి. ఇప్పుడు నేను అదే అన్నాను, ఇందాక అన్నాడు ఆయన, అన్నీ నాకు తెలుసు. నిజమే, నీ శక్తికి మించి పనిచేసావు. ఈరోజు చాలామంది సేవకులు అలా పని చేయకపోతే మనం ఇక్కడ ఉండవండి. చాలామంది విశ్వాసులు మన గురించి అలా శక్తికి మించి వాళ్ళు పనిచేశారు. వాళ్ళ శక్తి తక్కువే, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు తక్కువే, వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ తక్కువే, కానీ వాళ్ళు దేవుని వైపు చూస్తూ అన్నిటినీ సాధ్యపరచుకుంటూ ముందుకెళ్ళిపోయారు. అంటే ప్రాధాన్యత దేనికి ఇచ్చారయ్యా అంటే ఆయన సంతోషపరచడానికి. ఆయన ఎలా సంతోషపడతాడయ్యా అంటే నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తిగా ఏ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని చూస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన మనసే అది, అదే మనసు మనదే అయితే, మనసు కలిస్తే ఇక అద్భుతాలే జరుగుతాయి. ఎందుకని అంటే ఆయన మనసు మన మనసు కలిసినప్పుడు ఆయన ఆలోచించేదే మనం ఆలోచిస్తాం. దావీదు వలె నిన్ను చూసినా కూడా నా హృదయానుసారుడు అని అంటాడు. కాబట్టి ఇక్కడ నువ్వు కొనే విషయాల్లో కానీ, నువ్వు ఖర్చు పెట్టే విషయాల్లో కానీ, నీవు దేవుని కొరకు చేసే కానుకల విషయాల్లో కానీ, నువ్వు అర్పించే అర్పణల విషయాల్లో కానీ, వేటి విషయాల్లో కూడా ఆయనకి పట్టింపు లేదు. కానీ ఏ హృదయంతో నువ్వు ఆయన కోసం పనిచేస్తున్నావు అనేది ఆయన ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు. దాని వెనకాల మన హృదయం ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం వేళ మనం పరిశీలన చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు చాలా దేవుడు మేలు చేశాడు, కానీ వాళ్ళు ఏది కూడా జ్ఞాపకం చేసుకోలేదు. జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా అరణ్యంలోనే చాలా గొప్ప కార్యాలు చూసేవాళ్ళు. చాలా చూశారనుకోండి, కానీ అంత ట్రెజరీ లైఫ్ అనుభవించేవాళ్ళు కాదు. ఈరోజు మనం కూడా జీవితం మధ్య భాగాల్లోకి వచ్చేసి ఉండొచ్చు. ఇప్పటికీ మనం నమ్మకస్తులుగా ఉండడం నేర్చుకోలేని స్థితిలో మన ముందున్నటువంటి జీవితం ఎలాగా ట్రెజరీగా మారిపోతుందో అనే దాని గురించినటువంటి ఆందోళన సేవకుడిగా నాకు ఎప్పుడూ ఉంటుంది. నిజంగా చాలా దుఃఖపడతానండి నా విషయంలో. ఎలా లోబడినటువంటి సంఘ సభ్యుల విషయంలో కానీ, కుటుంబంలో పిల్లల విషయాల్లో కానీ మనం లోబడేకూడదు, మన ఆత్మీయ ప్రయాణం తేలికగా మారిపోతుంది. అందుకే ప్రభు అన్నాడు, నా భారము తేలిక, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు ఆయన. మనం లోబడుతూ ఆయన చిత్తానుసారంగా నడవడం, అడుగులు వేయడానికి మనం ప్రయాణం చేస్తూ ఉంటామా? మన ఆత్మీయ ప్రయాణం, మన జీవితం, మన ముందున్న దినాలు, సంవత్సరాలు, ఎలాంటి ఏ సంవత్సరాలు ముందుకు వస్తున్నా కానీ అవన్నీ కూడా చాలా సంతోషకరంగా మారతాయి. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నీతిమంతునికి ఎన్నో శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కానీ వాటి అన్నింటిలో నుంచి యెహోవా విడిపించి రక్షించును. ఆపద్దినమందు యెహోవా వానికి సహాయకుడిగా ఉండును. ఇలా చాలా వచ్చినా మనం చదువుకుంటాం బైబిల్. అవన్నీ మన జీవితంలో నెరవేరాలంటే మనం మట్టుకి ఆయన హృదయానుసారులుగా మారితే చాలు. అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. లేదనుకో దేవుడు లేని వారిగా బ్రతికేస్తే దేవుని చిత్తంతో నాకు పని లేదు. రక్షణ పొందినప్పుడు మనం ఎంతో భయభక్తులు కలిగి రక్షణ పొందాం. ఆ తర్వాత నుంచి ఇంకా మనం పట్టింపు లేని వారిగా అయిపోయాం. లైసెన్స్ బిల్ల మెల్ల వేసుకుని తిరిగినట్టుగా ఉంది. వివాహం చేసుకున్న కొంతమంది స్త్రీలు చూడండి, మాట్లాడితే తాళి చూపిస్తుంటారు. పెళ్ళి అయిపోయింది కదా నాకు. నిజమే, మంచిదే కాదని నేను అంటలా. మెల్ల ఒక లైసెన్స్ బిల్ల వేసేసుకున్నంత మాత్రాన భర్తతో కుటుంబానికి సేవలు అందించకుండా ఉంటే ఆమెను భార్య అంటారా? చెప్పండి, ఏమంటారు? తిరిగిపోతుంది అంటారు.
అదనమాట. రక్షణ పొందిన వాళ్ళు కూడా చాలామంది ఆ విలువైన రక్షణ పొందుకున్నావు, ఆ విలువైన రక్షణ నీ దాకా వచ్చిందంటే నీకులాగా చాలామంది పని చేశారు. దేవుని పని విషయంలో ఎంత అశ్రద్ధగా ఉంటారు, అసలు ఎంత చీప్గా చూస్తారో, దాన్ని ఎంత తక్కువగా చూస్తారు దేవుని పని విషయంలో చాలామంది. కానీ రానున్న కాలంలో మనకి మంచి రోజులు సంప్రాప్తం అవ్వాలంటే దేవుని పనిని మనం కనుక ఉన్నతంగా చూడగలిగితే, ఏ రోజైనా సరే, ఈవేళ కాదు ఎప్పుడైనా కానీ మనం చేయనివ్వకపోనండి. నిజమైన సత్యం ఏంటయ్యా అంటే, ఏంటి సత్యం? దేవుని పని చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. నశించిపోయేవాళ్ళు, నాశనం అయిపోయేవాళ్ళు, వ్యసనాపరులు, అనారోగ్యం పాలైపోయి చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోకుండా ఆగిపోతారండి ఈ సువార్త అందడం వల్ల. ఈ సువార్త అందడం వల్లే అప్పులు పాలై ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు చచ్చిపోకుండా బ్రతికి బట్టకట్టిన వాళ్ళు బోలమంది ఉన్నారు. త్రాగి భయంకరంగా చచ్చిపోయేటువంటి వ్యక్తుల్ని చనిపోకుండా వాళ్ళని మరలా అసలు ఇలాంటి ఎడిక్షనే వారి జీవితంలో లేకుండా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ భార్య పిల్లలతో హాయిగా ఉన్న వాళ్ళు ఉన్నారు నా జీవితానుభవంలో. మరి ఇవన్నీ ఎలా సాధ్యమైనయ్యా అంటే దేవుని సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళని దర్శించాడు పరిశుద్ధాత్ముడు, వారి జీవితాలు మార్చాడు. కారణం ఏంటయ్యా అంటే ఈ యొక్క సువార్తను ప్రచురపరచడం ద్వారా. ఎంత ఉత్తమమైన పని. కానీ ఏదో మనం రక్షణ పొందాం, మెల్ల ఒక బోర్డు తగిలించుకున్నాం, అయిపోయింది, ఇంక మనం ఇంకే వెళ్ళకపోయినా పర్లేదు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, దేవునికి సమీపంగా లేకపోయినా పర్లేదు అంటే నీ రక్షణ అయితే నీకు ఉంటుంది. కానీ దేవుని నుంచి ఏ విధమైనటువంటి నిజమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. ఎలాగది? ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయి బాధ్యత కలిగి పనిచేస్తున్నాడు, ఒక అబ్బాయి బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు, వేలపాటికి భోజనానికి వస్తున్నాడు. పెడతావు? తల్లి పెడతా చెప్పండి? ఖచ్చితంగా పెడుతుంది. అలాగే అతను బాధ్యతగా ఉన్నా లేకపోయినా కుటుంబంలో అతనికి సభ్యత్వం ఉంటుంది. అలాగే పరలోకంలో నీకు అన్నీ ఉంటాయి, కానీ బహుమతులు ఉండవు, నీ గురించిన ప్రశంసలు ఉండవు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచే ఆ యొక్క కృప కూడా నీకు ఉండదు. రక్షణది ఏముందండి? ఆయన రక్తం కాచడం ద్వారా నీకు ఆయన లభించింది అంతే. తద్వారా పరలోకం వచ్చింది. అంతటితో మీరు సంతోషపడిపోతే దానివల్ల దేవుని రాజ్యం ఆగిపోతుంది. అది కాబట్టి ఎవరైతే అలాంటి దేవుని పని విషయంలో ఇక్కడ పనిచేస్తున్నారో, టెక్నికల్ టీంలో కానివ్వండి, మిగిలిన విషయాల్లో కానివ్వండి, ప్రతి చిన్న పని విషయం వెనక కూడా వాక్యం ఏం చెప్తుందంటే, సేవకుడు ఎప్పుడైతే యుద్ధం చేస్తూ ఉన్నాడో లేదా యుద్ధరంగంలోకి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటాడో, సామాను దగ్గర ఉన్న వాళ్ళు కూడా అంతే భాగం అంటాడు. ఇజ్రాయెల్ కట్టడం అది. ఆ రీతిగా దేవుని సేవలో మనం వాడబడుతున్నప్పుడు, దేవుని సేవలో ఉపయోగపడుతున్నప్పుడు రావాల్సిన ఆశీర్వాదాలు మనకి మన కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు తగిన సమయమందు మన మీద కుమ్మరిస్తాడు. అది మనం ఏ రూపేనా దేవుని సేవకు మనం అందుబాటులోకి వచ్చిన మెల్ల బోర్డు తగిలించుకున్నామంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. వారు నామకార్థ క్రైస్తవులు, ఉపయోగం లేని క్రైస్తవులు, దేవునికి ఉపయోగం లేనటువంటి వాళ్ళు, నిష్ప్రయోజకులమైన చెడ్డదాసులుగా మనం మిగిలిపోతాం. కాబట్టి మన ద్వారా తగిన కాలంలో జరగాల్సిన సేవ, మన ద్వారా దేవునికి లభించాల్సినటువంటి, దేవునికి ఏదైతే మనం కృతజ్ఞులుగా ఉండాలో అన్ని విషయాల్లో మనం కృతజ్ఞులుగా ఉన్నప్పుడే మన జీవితాలు సార్థకం అవుతాయి, ధన్యకరం అవుతాయి. తదనంతరం మన పిల్లలు కూడా ధన్యులు అవుతారు. లేదంటే ఈ విశ్వాసాన్ని ఏదో నామకార్థంగా మనం అనుభవించేసి దాన్ని వదిలేసుకుంటే దానివల్ల మనకు కానీ మన కుటుంబానికి కానీ ఏ విధమైనటువంటి లాభసాటిగా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం చేస్తున్నటువంటి ఏదైనా దేవుని కొరకు, చిన్న పని చేస్తున్నాం మందిరంలో, చిన్నగా దేవునికి సహాయం చేస్తున్నాం, మన దశంభాగం విషయంలో నమ్మకంగా ఉంటున్నాం, ఆ ₹1, ఆ ₹10, ఆ ₹100, ఆ ₹1,00,000 దేవుని సేవకు బహు బలముగా ఉపయోగపడతాయి. మనం డబ్బు రూపైనా వాటిని చూస్తాం, కానీ అవి ఆత్మలో రక్షించేటువంటి ఒక సాధనాలుగా ఉపయోగపడతాయి. జస్ట్ డబ్బు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి? ఊరుకోండి, ఎందుకు ఉపయోగపడండి? తెల్లారు లేచిన తర్వాత అన్ని డబ్బుతోనే ఉపయోగపడుతున్నాయి. డబ్బు లేకపోతే మీకు ఏది ఉపయోగంలోకి రాదు. ఈరోజు సువార్తను ప్రకటించడానికి కూడా చాలా డబ్బు అవసరమై ఉంది. ఎందుకని? దానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ ఈరోజు మనం ఎలా వచ్చి కూర్చుని ఆరాధించాం, ఎలా పాడుకున్నాం, ఒక 10 నిమిషాలే మీరు వచ్చి కూర్చుని పాడుతున్నారు అనుకుందాం, ఒక అరగంటే, కానీ దానికి వెల మనం చెల్లించామా లేదా? దానికోసం ఎంతో త్యాగం ఉందా లేదా?
దాని వెనక ఎంత ప్రయాసం ఉంది, సంవత్సరాల కొద్ది ప్రయాసం ఉంది. మన ఏదో 5 నిమిషాలు వచ్చి కూర్చో, దానికే మనకు కష్టమైపోతుంది. కానీ దానికోసం ప్రయాసపడే వాళ్ళకి, దానికోసం నిలబడ్డ వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉంటుంది ఆలోచించారు ఎప్పుడైనా? మనం కూర్చుని ఆరాధించి వెళ్ళిపోవడానికే కష్టం మనకి, దాన్ని నిలబెట్టడానికి ఆ మందిరం కోసం ప్రయాసపడే వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉంటుంది. కానీ కష్టంగా ఉండదు. యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయన అంటాడు, నా నిమిత్తం నీవు సువాసనిచ్చే లవంగ పట్టును కొన్నావా? నువ్వు చేసే చిన్న ప్రయత్నమైనా, అది పెద్ద ప్రయత్నమైనా, దాన్ని నేను చూస్తాను, ఖచ్చితంగా చూస్తానండి దేవుడు. నిజంగా మనం అనుకుంటాం చూడడం, ఎవరో మనుషులు, పాస్టర్ గారు, అసలు ఇలాంటివి ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోకండి. అసలు కొన్ని మేము చూస్తాం, తెలుసు కదా. ఈ పుల్పిట్ని డయాస్ని తయారు చేసినప్పుడు ఒక ఆయన అమాంతంగా వచ్చి, పాస్టర్ గారు ఇది అన్నాడు. నేను సంతోషించాను, మనకు సంతోషం అలాగా, కానీ చాలా సంతోషమే మనకి. కానీ దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా సంతోషిస్తాడు. మనం దేవుని కోసం ఏం చేసిన అప్పుడు మనకేముండేది? తుమ్మకరతో చేయబడినటువంటి ఒక డయాస్ ఉండేది, ఒక రేకులతో పొదిగించబడింది. కానీ దాని స్థానంలో ఇంకా ఉన్నతమైన మహిమకరంగా ఉండేటువంటిది ఆ బ్రదరు స్పాన్సర్ చేయడం జరిగింది. దాన్ని బట్టి నాకు ఏదైనా లాభం కలిగిందో చెప్పండి? ఏమీ కలగదు. కానీ ఎవరికి కలిగింది? దేవునికి కలిగింది. నాకు సంతోషం కలిగింది, దేవునికి మహా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నా రాజ్యం కోసం అనేక మంది దీన్ని చూస్తున్నారు, అనేక మంది కళ్ళు దీని మీద పడుతున్నాయంటే దీని కష్టం యొక్క విలువ అంతా కూడా, ఆ త్యాగం అంతా కూడా, ఆ యొక్క ఫలితం అంతా కూడా ఎవరికి వెళ్తుంది? ఆ సహోదరుడికి వెళ్తుంది. అలా దేవుని కోసం మనం నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క సేవ కోసం వాళ్ళు శక్తికి మించి ముందుకెళ్ళి దేవుని ప్రశంసలు అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక దేశంలో పల్లెటూరులో ఒక సహోదరి తన కుటుంబంతో ఉంది. అయితే ఆ సమయంలో ఒక చిన్న అబ్బాయి, యవ్వన కాలంలోకి వచ్చినట్టు అబ్బాయి, గాజు గ్లాసులు ఇంకా చిన్న చిన్న వస్తువులన్నీ ఇంటింటికి తిరిగి అమ్ముకునేవాడు అనమాట. చదువుకుంటూ అమ్ముకునేవాడు ఖాళీ టైంలో, పుస్తకాల కోసం, ఫీజుల కోసం. అలా అమ్ముకుంటూ తను ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ రోజంతా ఉదయకాలం నుంచి తను ఏమీ తినలేదు. మధ్యాహ్నం అయిపోయి 3 గంటలు అయిపోయింది. కనీసం తనకి ఏమీ కూడా తాగడానికి కూడా ఏమీ లేదు. ఆ పరిస్థితిలో చాలా నీరసం అయిపోయాడు. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత తెగించి ఆ ఇంట్లో ఉన్న ఆవిడ బయటకు వచ్చిన వెంటనే ఆవిడని అడిగాడు, ఏమండి నాకు కొన్ని మంచిలు ఇస్తారా అని అడిగాడు. అడిగిన వెంటనే ఆవిడ ఆలోచన చేసింది. అతని ముఖంలో ఉన్నటువంటి ఆ నీరసం, ఆ యొక్క బాధ గుర్తించి, కళ్ళల్లో ఉన్నటువంటి ఆ బాధను గుర్తించింది. ఇతను చాలా నీరసంగా ఉన్నాడు, అంటే ఆకలితో ఉన్నాడు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిండా గాజు గ్లాస్తో పాలు తీసుకొచ్చి ఇచ్చిందండి. అవి తాగేశాడు. అతనికి ఎంత ఆకలిగా ఉన్నాడు కదా, గబగబా తాగేశాడు. తాగేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అమ్మ నేను దీనికోసం మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి అంది. ఆ కుర్రాడు ఆవిడ అంటున్నాడు, అమ్మ దీనికోసం నేను ఎంత డబ్బులు ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు ఆవిడ అంది, మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే, ఎవరికైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారానికి నువ్వు డబ్బులు వెలకట్టొద్దు, ఉపకారంగానే చెయ్యి, ఇతరులకు సహాయం చేయి, నీకు చేతనైనంత చెయ్యి, కానీ దానికోసం డబ్బులను లెక్క పెట్టుకోవద్దు అని చెప్పింది. కాబట్టి నువ్వు డబ్బులు ఏమి అవసరం లేదు, సంతోషంగా నీ పని చేసుకుంటూ వెళ్ళంటే. ఆ రోజు నా అబ్బాయికి ఒక మంచి ఆలోచన వచ్చింది. నిజంగా ఈ అక్క తను బలంగా నిలబడటమే కాకుండా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంది. నేను కూడా అలా ఉండాలి, అలాగే ఇతరులకు సహాయం చేసేవాడిగా నా చెయ్యి ఎప్పుడు పైనే ఉండేటట్టుగా ఉండాలి అన్న ఆలోచనతో కష్టపడి బాగా చదివాడు. అలాగే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. కొద్ది రోజులకి, కొంతకాలానికి అతను చదువు అంతా ముగించుకుని అన్ని విషయాల్లో బాగా పాస్ అయిన తర్వాత ఎప్పుడైతే శ్రద్ధగా అతను పనిచేశాడో, దేవుని వాక్యం చెప్తుంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఈ శ్రద్ధతో అతను పనిచేయడం ద్వారా మంచి మార్కులతో ఆయన పాస్ అయ్యాడు. ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు అతను. ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు అతన్ని మనసుని కదిల్చిపోయినాయి. జీవితం అంతా ఆమె మాటలు తన మనసులో గుర్తున్నాయి. ఈరోజు మనం ఎన్ని మెసేజ్లు అంటున్నాం, మరి మనకి ఎన్ని గుర్తుంటున్నాయి. అయితే ఒకరోజు కొంతకాలానికి ఎవరైతే ఈ అమ్మాయికి పాలు ఇచ్చిందో ఆ తల్లికి అనారోగ్యం వచ్చింది. మేబీ క్యాన్సర్కి దగ్గరగానే. అయితే అన్ని పరీక్షలు చేసినా అంతు చిక్కలేదు. చాలా వైద్యాలు చేయించుకుంది, ఎన్నో చోట్ల తిరిగింది, కానీ ఎక్కడా స్వస్థపడలేదు. అలాంటి స్థితిలో పట్టణానికి వెళ్ళి బాగు చేయించుకుంటే బ్రతుకుతానేమో అన్న ఆలోచనతో పట్టణానికి వెళ్ళింది. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. పట్టణం వెళ్ళిన తర్వాత
ఆ యొక్క ఒక మంచి పేరు పొందినటువంటి ఒక హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వైద్యం చేయడానికి అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అయితే పలానా ఊరు నుంచి ఈవిడ వచ్చిందని చెప్పేసి కంపౌండర్ డాక్టర్ గారికి తెలియజేశాడు. ఏ ఊరు నుంచి వచ్చిందంటే పలానా ఊరు నుంచి వచ్చిందని చెప్పి. పలానా ఊరు నుంచి వచ్చారా? అయితే ఆవిడ పేరేంటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వైద్యం మొదలుపెట్టాడు. మీ ఇల్లు ఎక్కడా ఏంటి ఇవన్నీ అడిగాడు డాక్టర్ గారు. ఆవిడని అడిగితే ఆవిడ చెప్పింది పలానా చోట నుంచి వచ్చాడంటే ఎప్పుడో చిన్నప్పుడు తనకి ఆమె పాలు ఇచ్చింది, ఒక గ్లాసుడు పాలు. ఆ సంగతి డాక్టర్ గారు గుర్తొచ్చింది. ఆ వ్యక్తి నీవే కదా అని తెలుసుకున్న డాక్టర్ గారు ఏమాత్రం తను చిన్నపిల్లాడిగా వచ్చి ఆ పాలు తీసుకున్న సహాయం గురించి చెప్పకుండా తనకి ఎంత వైద్యం చేయాలో అంత వైద్యం చేశాడు. కానీ ఆమె చచ్చిపోయే స్థితి ఏమాత్రం స్వస్థపడలేదండి. చాలా కష్టపడ్డాడు డాక్టర్ గారు. ఒకవైపు ఆయన ప్రార్థనాపరుడు, దేవుడు నమ్ముకున్నాడు. చాలా ప్రార్థన చేసి ప్రభు ఈ బిడ్డ బతకాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ప్రార్థనా సహకారంతో వైద్యం చేశాడు. కానీ చచ్చిపోయి ఆవిడే చివరి క్షణంలో మొత్తానికి దేవుని యొక్క ప్రార్థన విన్నారు. ప్రభు ఆ మొర పెట్టట్లేదని ఇందాక మనం విన్నాం కదా, ఆ ప్రార్థన విన్న దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. వైద్యం ద్వారా చక్కగా ఆరోగ్యం పొందింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఆమె కుదురుపడిన తర్వాత బిల్లు కట్టడానికి ఆ బిల్లు అంతా సిద్ధం చేశారు. చేసిన తర్వాత ఆమె గజగజం వణికిపోతుంది, ఎంత బిల్లు వేస్తారు ఇప్పుడు అని చెప్పి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఆ బిల్లు తీసుకురాబడింది. డాక్టర్ గారు అందులో ఏం రాశారంటే, ఇదిగో అమ్మ నీ బిల్లు వేళ ఒక గ్లాసుడు పాలు అని రాశాడు. అందులో ఈ బిల్లు పట్టుకెళ్ళి ఆవిడకి బెడ్ దగ్గర ఇస్తే ఆమె ఇలా తీసి కంగారు పడిపోతుంది, ఎంత వేస్తారు. తీరా చూస్తే అందులో ఏముందంటే ఒక గ్లాసుడు పాలు. వెంటనే ఆమెకి గుర్తొచ్చింది, చిన్నప్పుడు నేను ఒకరికి సహాయం చేశాను కదా ఇలాగా. అంటే ఒక గ్లాసుడు పాలు ఇచ్చినందుకు ఈరోజు లక్షల రూపాయల వైద్యం ఆమెకు ఫ్రీగా లభించింది. అందుకే యేసుప్రభు వారు ఈ మాట ఆనాడే ఎందుకు చెప్పారంటే, నా నిమిత్తం నువ్వు ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇతరులకు ఇస్తే, సేవ నిమిత్తం నువ్వు చేస్తే దాని ప్రతిఫలం ఎంత మాత్రం నువ్వు పోగొట్టుకోవు. నా నిమిత్తం నువ్వు చిన్న పని చేశావు, నా మందిరంలో 10 నిమిషాలే ప్రార్థన చేశావు. లోకం మీదకి ఎన్నో విపత్తులు వచ్చినాయండి. కరోనా వచ్చింది. రానున్న కాలంలో ఇప్పటికీ ఎన్ని చెప్తున్నారో విన్నారా మీరు ఎప్పుడైనా? ఇప్పటికీ భయం పెడుతూనే ఉంటారు. టీవీ న్యూస్ ఛానల్ మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా కేరళలో ఈ భయంకరమైన వేరియంట్ చాలా విజృంభిస్తుంది. ఇది ఇంక చాలా భయంకరంగా ఉంటుంది. ఒక పక్కన అమీబా వల్ల ఎంతమంది చనిపోయారు. చెరువులో దిగి స్నానం చేస్తే అమీబా ముక్కులోకి వెళ్ళిపోయి ఆ ముక్కు నుంచి చనిపోయాడు. చెరువుల్లో స్నానాలు చేయకండి అని. ఇంకా ఒక రకం కాదు. ఇలాంటి భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని రక్షించాలంటే 10 నిమిషాలు మనం దేవుని మందిరంలో కూర్చుంటే అయ్యి బాబోయ్ ఇక్కడ దేవుని మందిరంలో సమయం గడిపేసామనుకుంటున్నాం. దేవుని కోసం ఏదైనా మనం చిన్న పని చేస్తుంటే ఎంత కష్టపడిపోయామని అనుకుంటున్నాం. కానీ మేలు చేసిన నా కోసం నువ్వేం చేయాలి? మేలే చేయాలి, కీడు చేయకర్లా అనేటువంటి నీకు ఆ దీన హృదయం నీలో ఉంటే, ప్రభు నువ్వు చేసిన మేలుకి, నువ్వు చేసిన కృపలకి నేనేమి చెల్లించగలను? నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకు అని హృదయపూర్వకంగా మన నోటితో పాడకుండా హృదయపూర్వకంగా మన ఆలోచనలో ఉంటే మనం ప్రభు కోసం నిలబడతాం. నిలబడటమే కాదు, పని చేస్తాము, చెమటూడ్చి కష్టపడతాం, ప్రతి క్షణం దేవుని గురించి ఆలోచిస్తాం. అంత మాత్రమే మన ఇంటి వారందరినీ రక్షించుకోగలుగుతాం. బయటికి వెళ్ళినప్పుడు ఇతరులకు స్వార్థ చెప్పగలుగుతాం. నశించిపోయే వారి పట్ల మన ఆత్మీయ దాహాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఎంత మేలు చేశాడో మన పట్ల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల దేవుడు చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్తుతిస్తాం. ఎందుకు స్తుతిస్తామనంటే, నా నిమిత్తము నా గురించినటువంటి నేను నిర్మించిన నా జనులు నా స్తుతిని ప్రచురపరుస్తారు. మనమే అంత గొప్పగా దేవుని స్తుతించలేమండి. దేవదూతలు దేవుని స్తుతిస్తారు. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ దూతల దేవారాధన, ఆ ఆరాధన, దేవదూతల ఆరాధన ఎలా ఉంటుందో రేపు ఉదయకాలపు లైవ్లో మీకు చెప్తాడు. మనం ఆరాధించే ఆరాధన ఉంది, దేవదూతల ఆరాధన ఉంది. వాళ్ళ ముందు మనం ఆరాధించే ఆరాధన ఏపాటిది? నేను ఎందుకు దేవుని స్తుతించాలి అని మనం అనుకుంటున్నాం. కానీ సృష్టి మొదలుకొని పరలోకపు సృష్టి వరకు దేవుణ్ణి ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది
కేవలం మనం చేసిన మేలు కోసం దేవుని స్తుతిస్తే చాలు. ఏంటి, వాళ్ళకి ఏం చేసాడో చేయలేదో కాదండి, మనకి నిత్యము చేసిన వాటి గురించి తలంచుకుంటే అవి ఆ మేలు గురించి దేవుని స్తుతిస్తే చాలు. ఇక మన హృదయం గుండె ఉప్పొంగుతుంది, మనం చూసిన దేవునికి సంతోషం కలుగుతుంది. లేదంటే మన పాపాల చేత, మన తిరుగుబాటు చేత, మన వ్యతిరేకత చేత ఆయన దుఃఖపెడదామా, ఆయన ఆయాస పెడదామా, ఇంకా విసిగిందామా, ఇంకా ఆయన మాట వినకుండా ఇబ్బంది పెడదామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్యానికి స్తోత్రం. ఈ సాయంకాలం నా నిమిత్తం నేను నిర్మించిన నా ప్రజలు నన్ను స్తుతిస్తారు, అంతేగాని వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నట్టుగా లేని వాటి విషయం గురించి బాధపడుతూ గాబరాలు పడుతూ నిత్యము చింతలోనూ దుఃఖంలోనూ బాధలోనూ బ్రతికేసే విశ్వాసుల సమూహం సమాజంగా అయిపోయిందే ఇజ్రాయేల్ ప్రజానీకం అని. వారు సనిగి 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 సంహారకుని ద్వారా లయం చేయబడ్డారని, ఎంతగా నీవు మాకు ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదనే తపనతో సైతాన్ని పెట్టే ఆ యొక్క అగాధం, ఆ శూన్యంలోకి మేము వెళ్ళిపోయేవారుగా ఉండనియద్దు. ఎంతగా నేను స్తుతించినా మా జీవితాలు చాలవయ్యా. ఇప్పటికే చాలా మేలు చేసావు బాబు, నీ మేలును బట్టే ఎలా ఉన్నావు నాయన. నేనైతే నువ్వు చూపిన మేలుకు తగినట్టుగా కృతజ్ఞుడిగా లేనయ్యా, నన్ను క్షమించు. ఉండడానికి అంత అర్హత కూడా నాకు లేదు. ఎంతో చేసావు, నీ ప్రాణాన్నే మా కోసం ఇచ్చేసావు, మేము ఏమి ఇవ్వగలం నీకు నాయన. కానీ నీవు కలిగినటువంటి ఆశ, నేను ఎలా మారానో ప్రభు, అనేకులు నాకులాగా మారాలి అంటే, నేను మారిన రీతిని అనేకులు మారాలంటే వాళ్ళు నమ్మకం ఉన్నట్టుగా నేను కూడా ఉండగలిగితే ఈరోజు నేనున్న స్థానంలో అనేక మంది ఉండగలరు. అయ్యా, నేను నమ్మకంగా లేకపోవడం వల్ల చాలామంది, అనేక మంది నశించిపోతున్నారయ్యా. నశించిపోయే ఆత్మలు, వాటిని చూసినప్పుడు నాకు ఏ విధమైనటువంటి వేదన లేదు, భారము లేదు, నీలాంటి మనసు అంతకంటే లేదు. కానీ ఆ రోజున నీలాంటి మనసు కలిగిన వాళ్ళు నన్ను దర్శించకపోతే, పరిశుద్ధాత్ముడే వచ్చి నన్ను సంధించకపోతే నేను ఇలాగ నా తండ్రి ఇంత ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలనా ప్రభు? ఇంత నమ్మకమైన జీవితాన్ని జీవించగలనా? ఇంత సమాధానకరమైన జీవితాన్ని జీవించగలనా? నీ కృపను బట్టే కదా నా తండ్రి. ఈ రాత్రికాలం ముందు నా తండ్రి ఈ సత్య సువార్తను, ఈ యొక్క వెలుగును అనేక మందికి పరిచయం చేసే మనసు నాకు దయచేయండి. ఒకవేళ నేను అన్ని విషయాలు అలా పరిచయం చేయలేని వాడిగా, ఆ తెలివితేటలు నాకు లేవు, ఆ జ్ఞానం లేదు, ఆ వరం లేదు, ఆ యొక్క కృప నాకు లేదని నేను అనుకుంటే, పరిచయం చేసే వాళ్ళకి, నీకోసం నిలబడేవారి కోసం నేను నిలబడేవారిగా చేయండి. కేవలం నేనున్నంతలో నమ్మకంగా ఉంటే చాలు. నా ఆస్తి అమ్మి బేదలకి ఇవ్వనక్కర్లా. నేనుండే విషయాల్లో నీవు చెప్పినట్టుగా నమ్మకంగా జీవిస్తే ఎన్ని ఆత్మలు రక్షించబడతాయి ప్రభు, ఎంతమంది నశించిపోయేలు బాగుపడతారు. తద్వారా వచ్చే ఆశీర్వాదం, అయా మీ చూస్తున్న మీ యొక్క ఆనందం మా జీవితాల మీదకి ఆశీర్వాదంగా దిగిరాబోతుంది. ఇంకా మా జీవితాల్లో శాపం మేలుబడి చేస్తుంది. నీ ఆయాస పెడుతున్నావు నాయన, నువ్వు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నావు అయ్యా. అలాంటి వారిగా మమ్మల్ని ఉండనివద్దు. ఎంతకాలం ఈ కీడు పోవట్లేదు మా కుటుంబంలో నుంచి అనుకుంటున్నామే కానీ, మేలు చేస్తున్నాం నీకే మేము కీడు చేసాం, మనుషులకి కాదు దేవునికే అలాగే చేశాము. దయతో క్షమించయ్యా. బోర్డులు తగిలించుకుని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది అయ్యా, ఎంత నువ్వు మేలు చేసి, ఎంత నువ్వు రక్షణ ఇచ్చి సంఘం ఎంత వారి కోసం ప్రయాసపడిందో, సేవకులు ఎంత కన్నీరు కార్చారో, దాని వెనక ఎంత త్యాగం ఉందో ఏమీ మాకు పట్టలేదు ప్రభు. నువ్వు చూస్తే ఆయాసపడుతున్నావు, కన్నీరు తెప్పిస్తున్నావు అయ్యా. మమ్మల్ని క్షమించాడు. మీ రక్తంతో కడిగిన మా హృదయాలను సరి చేసుకుని, మా ఇంటి వారికి బుద్ధి చెప్పుకుని అయ్యా, దీని వెనకున్న ప్రయాస, దీని వెనకున్న కష్టమే మమ్మల్ని నిలబెట్టింది అయ్యా. మేము కూడా నమ్మకంగా మారతామయ్యా. ఇక ఎంతకాలం నిన్ను ఇసిగించమయ్యా. అయ్యా బాధపరచం ప్రభు, మాకు సహాయం చేయి. నిన్ను బాధ పెట్టి మేము బాధపడము నాయన. అట్టి కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువా నామములో చున్నాను తండ్రి, ఆమేన్. ఇంకా మనకి చాలా నిమిషాలు ఉన్నాయండి. ఆ నిమిషాల కొద్దీ మనం ప్రార్థన చేద్దాం.